ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వెల్ఫేర్ను చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ తమకు కనీస గౌరవం, కనీస వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ అంగన్వాడీ ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల వేతనాలను 26,000 వరకు పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్న 7,000 జీతంతో జీవనం సాగించడం అసాధ్యమని, ధరల పెరుగుదలతో కుటుంబాలు పోషించలేకపోతున్నామని వారు వాపోతున్నారు. మాకు 7,000 శాలరీ అంటే జీతం సరిపోక అనేక మంది వంట స్త్రీలు ఉన్నారు. మాకు ఇల్లు గడవనే వాళ్ళు చాలామంది వంట స్త్రీ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కొంత కనీసం భర్తలు తెచ్చిచ్చేవాళ్ళు ఇల్లన్నా అట్టట వంట స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 200 రోజుకు 200 వేతనం ఎలా సరిపోతుందని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నానండి. దయచేసి కొంచెం మమ్మల్ని గుర్తించాలనే కోరుచున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్ను పరిష్కరించాలని కోరుచున్నాను. కనీస వేతనం మా కుటుంబం బ్రతకాలి అంటే కనీస వేతనం ఉండాలి. కనీస వేతనం ఉండాలని చట్టాలు గ్రాడ్యుయేట్ చట్టాన్ని కూడా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే హెల్పర్స్ అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నానండి ఈ ప్రభుత్వాన్ని. మరియు అంగన్వాడీ సంక్షేమ పథకాలు రావట్లేదండి, గ్యాస్ బిల్లులు రావట్లేదు. అదేమంటే వ్యాప్తంగా అంగన్వాడీల వర్కర్లు, హెల్పర్లు ఈరోజు రెండో రోజుకి నిరాహార దీక్ష చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్చలకు పిలిచి ఆగమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. గత ఎన్నికల ముందు అంగన్వాడీల దీక్షా శిబిరానికి వచ్చి మేము రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తాం, మేమున్నామని చెప్పిన నారా లోకేష్ గారు కానీ మంత్రివర్గం కానీ ఈరోజు మొత్తం నిద్రపోతా ఉన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రేపు మార్చి 2వ తారీఖున విజయవాడ